ప్రశ్న రావణ్కు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా రావణ్కు మద్దతుగా ఒక పోస్ట్ పెట్టారు. అయితే ప్రస్తుతం రావణ్కు ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించిన ఆయన రావణ్కు మద్దతుగా నిలిచారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ఎక్స్ వేదికగా చేసినటువంటి పోస్ట్ చూసినట్టయితే, యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు గారు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపటం కోసం పోలీస్ స్టేషన్ల మీదకు మీ వారిని పంపి దాడి చేయించటం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించటం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి అంటూ రావణ్కు మద్దతుగా ఆయన గళం ఎత్తారు జగన్మోహన్ రెడ్డి. ఈయనతో పాటు మరొక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్, జర్నలిస్ట్ కేవీఆర్ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావటం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి జైలుకి పంపించడం అత్యంత దుర్మార్గం అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సరే తమ వాయిస్ వినిపిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా అణిచివేయడానికి వారిపై దాడి చేస్తున్నారో దాన్ని ఎత్తి ఆయన చూపిస్తూ రావణ్పై జరుగుతున్న కుట్రలకు ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరికొన్ని సంఘటనలు కూడా ఆ ట్విట్టర్ వేదికగా ఆయన సూచిస్తూ చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా ముఖ్యంగా సాయి కృష్ణ డెడ్ బాడీకి సంబంధించి పోలీస్ స్టేషన్లో డెడ్ బాడీ కూడా లభించకుండా డెడ్ బాడీని మాయం చేసే విధంగా పోలీసులు వ్యవహరించినటువంటి వ్యవహార శైలి. అదేవిధంగా దళిత యువకుడైనటువంటి పేరుపోగు క్రాంతి కుమార్ తన ఒక సూసైడ్ చేసుకుంటే పోలీసులు వేదిక ఆ వ్యవహార శైలిలో కూడా ప్రభుత్వం వహించినటువంటి నిర్లక్ష్యం. మరి ముఖ్యంగా ఈ కస్టోడియల్ డెత్లకు సంబంధించి గంగమ్మ అనేటువంటి దళిత మహిళ చనిపోయినటువంటి కస్టోడియల్ టార్చర్ అనుభవించి చనిపోయినటువంటి వ్యవహార శైలి. మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారంలో జాహ్నవి అనేటువంటి 2 ఏళ్ల పాప తప్పిపోయి 30 రోజులు దాటినా దాంట్లో ఏ పురోగతి లేకపోవడం, ఈ అంశాలన్నిటిపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడుపై పలు అంశాలపై ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ విధంగా చూసినట్లయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాకు సంబంధించి రావణ్పై పెట్టినటువంటి రాజద్రోహం కేసు ఏదైతే ఉందో ఇది పూర్తిగా అమానవీయ కోణంలో చూడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు చూసినట్లయితే మరొక పక్క రావణ్ భార్య రావణ్కి వ్యతిరేకంగా ఒక ఏఐ వీడియోలు కల్పిత గాథలు క్రియేట్ చేసి ఏదో ఒక లేడీతో ఉన్నట్టుగా ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. అంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా, రావణ్ యొక్క వ్యక్తిత్వ హననం చేసే విధంగా, అతని జీవితంలో ఘోరమైనటువంటి అవమానం మిగిల్చే విధంగా, కుటుంబాలు చిన్నాభిన్నం చేసే విధంగా ఈ రకమైనటువంటి వీడియోలు సర్క్యులేట్ చేయటం, దీనిపై రావణ్ భార్య ఆవిడ స్పందించారు. మీడియా సాక్షిగా ఆవిడ చెప్తున్నారు ఇవన్నీ కూడా ఫేక్ వీడియోస్ అని చెప్పి, మీకు కక్ష ఉంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా చంపేయండి, కానీ ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దంటూ రావణ్ భార్య మీడియా సాక్షిగా ఆమె కూడా ఒక వీడియో విడుదల చేయటం జరిగింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు ఏదైనా చూస్తే ఇప్పటికింకా నిన్న సాయి కృష్ణకు సంబంధించినటువంటి తల్లి విజయలక్ష్మి, మీ ప్రభుత్వం నుంచి కేటాయించేటువంటి ఏ రాయితీలు నాకొద్దు, ఏ డబ్బులు నాకొద్దు, నా కుమారుడి బూడిద ఇవ్వండి బాబోయ్, నేను పోయి కర్మకాండ చేసుకుంటానంటూ విజయలక్ష్మి నిన్న మీడియా వద్ద రోధించినటువంటి పరిస్థితి. ఈ సిఐ నాగరాజుకు బయట చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, అతను మా కుటుంబాన్ని నన్ను కూడా చంపేస్తాడంటూ ఆవిడ చెప్తుంటే ఇప్పటికీ ఆవిడకి బూడిదవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే ఆవిడ చెప్తుంది పాపం, నా కళ్ళ ముందు నా కొడుకు కనబడుతున్నాడు, నా కళ్ళ ముందుకు వచ్చి నుంచుంటున్నాడు అంటే ఆవిడ యొక్క మానసిక స్థితి ఏ రకమైన స్థాయికి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మరొక పక్క జాహ్నవికి సంబంధించినటువంటి విషయంలో చూస్తే ఆ జాహ్నవి తండ్రి గణేష్ మాత్రం తన కుమార్తె ఆచూకు తెలపాలంటూ పాడేరు, అనకాపల్లి, చింతపల్లి అటువంటి ఏజెన్సీ, నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో తన స్నేహితులు వేసుకుని తన పాప ఆచూకీ కోసం కన్నీరు పెడుతూ పోస్టర్లు అంటిస్తున్నాడు. మా పాప ఆచూకీ చెప్తే 1,00,000 రూపాయలు ఇస్తాం,
మాకు పాప లేక చాలా ఇబ్బంది పడుతున్నామంటూ పాపపై బెంగతోటేమో ఎవరైతే జాహ్నవి తల్లి భవానీ ఉందో ఆమెమో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆవిడ కూడా వీడియో రిలీజ్ చేసింది. మేము ఎవరి మీద కేసు పెట్టం, మా పాపను మాకు అప్పగించినట్టు కన్నీళ్లతో వేడుకుంటుంది. ఈరోజు వాళ్ళే ఎవరైతే జాహ్నవి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళే సొంత ప్రయత్నాలు చేసుకుంటూ పాప కోసం ఆచూకీ కోసం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మనం కూడా ఆ కేసు విషయంలో మొదటి నుంచి చెప్పాం. ఎవరైతే అక్కడ బయటి ప్రాంతాల నుంచి జీడిపెక్కలు ఏర్పడానికో సంచార జాతులుగా వచ్చిన వాళ్ళపై విచారణ చేయాలని చెప్పి మా రకంగా విచారణ జరిగిందో లేదో కూడా తెలియదు. అయితే ఈ అంశాలన్నిటిపై కూడా ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఏ విధంగా ఉన్న దానిపై జగన్మోహన్ రెడ్డి ప్రముఖంగా ప్రశ్నించారు. మరొక వైపు అంటే ఒక పాప విషయంలో కూడా ఎంత ప్రయత్నాలు చేయలేదు, లేదా సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించి చేస్తున్న దర్యాప్తుల కంటే ఈరోజు ప్రశ్న రావణ్ కోసం పనిచేస్తున్నటువంటి పోలీసుల యొక్క విధానం చూసినట్లయితే రావణ్ నేను ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే 500 వరకు పోలీసులు నా కోసం పనిచేస్తున్నారు. ఎస్పీ స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా పోలీసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కడి కోసం ఇంత యంత్రాంగం కష్టపడటం అవసరం? ప్రతిరోజు ఈ రకమైనటువంటి శ్రమ పట్టు ఇష్టం లేదు, కావాలంటే నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపేయండి. గాదె సాయికృష్ణనే ఏ రకంగా అయితే కస్టడీలో చంపేశారో ఆ విధంగానే నన్ను చంపేయండి, లేదంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి నేనే చనిపోతానంటూ రావణ్ కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఆయనపై పెట్టినటువంటి రాజద్రోహం కేసు, దేశద్రోహం కేసు ఇది ఎంతవరకు సమర్థనీయమో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే భవిష్యత్తులో ఒక టెర్రరిస్టులుగా ముద్ర వేసి వారందరూ కూడా అణిచివేయాలనే దాంట్లో కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా మరోపక్క పేర్ని నాని గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మరోపక్క జడా శ్రావణ్ కుమార్ గారు ఎవరైతే రావణ్కి మద్దతుగా నిలిచి ఒంటరి పోరాటం, న్యాయ పోరాటం చేస్తున్నారో ప్రముఖ న్యాయవాది జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు, ఆయన కూడా రావణ్ని ఎన్కౌంటర్ చేసేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రావణ్కు సంబంధించినటువంటి కేసు అయితే ఈరోజు చాలా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రాజద్రోహం కేసుకు సంబంధించి మరణశిక్ష పడేంతగా సెక్షన్లు పెట్టారు, ఉరి శిక్ష విధించేంతగా సెక్షన్లు పెట్టారు, లేదా జీవిత ఖైదు విధించేంతగా సెక్షన్లు పెట్టారు. వీటి నుంచి ఆయనకు బెయిల్ లభిస్తుందో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావణ్కు మద్దతుగా ట్వీట్ చేయడం నిజంగా చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు, చాలా హర్షణీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా జరగరాంది జరిగేటప్పుడు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. అంటే చాలా రోజుల నుంచి జగన్ గారు స్పందించట్లేదు అన్నారు. కానీ ఆ కేసుల్లో బెయిల్ వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు. కాబట్టి ఈ వేధింపులు అక్కడితో ఆగుతాయి అనుకుంటే దేశద్రోహం కేసు, టెర్రరిస్టులపై పెట్టేటువంటి యాక్ట్స్ పెట్టి కేసు నమోదు చేసిన పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించేదాన్ని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో అన్నా బయటకు వచ్చి ప్రశ్నిస్తే ప్రభుత్వం వెంటనే సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. సాయికృష్ణ కేసు విషయంలో కూడా అదే జరిగింది. ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు పిలిచి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రావణ్కు మద్దతుగా పోస్ట్ పెట్టారు. రేపు ప్రొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటాలు కూడా ప్రజాస్వామ్య బద్దంలో పిలిపి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాలంటే ఆయనపై వేధింపులు ఆపుతుందా, లేదంటే తాము అనుకున్న పని పూర్తి చేసి తీరుతుందా అన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.